రోజు నేను మా అత్తయ్య కలిసి ఫస్ట్ వీడియో చేస్తున్నాము. అసలు ఈ వీడియో దేనికోసం అంటే రేపు మాకు బావి దగ్గర పూజ ఉంది, దానికోసం మేము అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాము. ఇప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నామో చూపిస్తాము. ఫస్ట్ ఏంటంటే దేవుడికి ఇంపార్టెంట్ కదా నైవేద్యం అనేది, ఫస్ట్ అదే చూపిస్తున్నాం. పరమన్నం అనమాట. దానికి కావాల్సిన ఏంటంటో బెల్లం, కాజు, బాదం, నెయ్యి, బియ్యము. బావి దగ్గరే వంట చేసుకొని తింటాము. దానికి కావాల్సినది ఫస్ట్ రైస్కి చూడండి ఎంత పెద్ద సైజు. ఇది వచ్చేసి రైస్కి అనమాట. మేము 50 మెంబర్స్ దాకా ఇన్వైట్ చేస్తున్నాము. కుకింగ్కి అయితే పని వాళ్ళు ఉన్నారు, కుకింగ్ చేయడానికి, వెజిటేబుల్స్ కట్ చేయడానికి. ఈ గిన్నెలన్నీ ఇంట్లోవే, బయట గిన్నెలు ఎక్కువ మటుకు వాడము. 10 years అయిపోయింది గిన్నెలు కొని. మన ఇంట్లో గిన్నెలు అయితే శుభ్రంగా నీట్గా ఉంటాయని ఇంట్లో గిన్నెలు ఎక్కువ మటుకు వాడుతూ ఉంటాము. టెంట్ గిన్నెలు తక్కువ మటుకు వాడుకోము. ఇవి రెంట్వి కాదు, మా అత్తేనే ఒక 12-13 years నుంచి మెయింటైన్ చేస్తుంది. చూడండి ఎంత వైట్గా మనం దోముకుంటే ఇలా ఉంటాయి. వాళ్ళ రెంట్ వాళ్ళ అయితే మొత్తం ఇక్కడ బ్లాక్ అయిపోయి ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఆయిల్ రైస్ కర్రీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది విజయపల్లి, అందుకనే విజయపల్లి వాడతాం మేము రైస్కి. ఎప్పుడైనా బాస్మతి రైస్ రేపు చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ అండ్ గీ వచ్చేసి రైస్కి అనమాట. ఆయిల్ రైస్కి బాస్మతి రైస్ ఏంటంటే గోల్డ్ డ్రాపే వాడాలి. ఇదేంటంటే కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటుంది కదా, రైస్కి వాడితే బాగుంటుంది టేస్టీగా. మార్నింగ్ ఫస్ట్ బావి దగ్గరికి వెళ్ళంగానే బ్రేక్ఫాస్ట్ కోసము ఉప్మా రవ్వ అనమాట ఇది. దాంట్లోకి జీలకర్ర పోపు చేయడానికి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే టీ కోసం అనమాట. టీ పౌడర్ అండ్ షుగర్ కూడా చూడండి. ఇవేమో టీ కోసం టీ కప్స్ అనమాట తీసుకెళ్ళడానికి. సాంబార్ చేయడానికి చింతపండు, కందిపప్పు. ఈ ఆశీర్వాద్ కారం పొడి మేము ఎక్కువ మట్టుకు ఇంట్లో కొట్టించుకున్న కారం పొడి వాడతాము. కానీ ఇప్పుడు వంట చేసే వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళకి మా ఇంట్లో కారం పొడి ఎంత కారం ఉంటుందో తెలియదని ఈ ఆశీర్వాద్ కారం పొడి తెమ్మంటే తెచ్చాము. ఎక్కువ మట్టుకు మేము ఇంట్లో కారమే వాడతాము. అట్లాగే పసుపు కూడా ఆశీర్వాదే తెచ్చినాము. స్టాండర్డ్ ఇవి కూడా ఇంట్లో అయితే కొట్టించుకుంటాం, కానీ వంట వాళ్ళ కోసమే తెచ్చాము ఇవి. ఇంకా అట్లాగే ధనియాల పొడి కూడా ధనియాలు తెచ్చి కొట్టించినాము పొడి చేసుకోవడానికి. అట్లాగే కొబ్బరి పొడి కూడా కొబ్బరిలో తెచ్చి కొబ్బరి పొడి పౌడర్ చేసుకున్నాము. బ్లాక్ కొబ్బరి, ఇవి బాగుంటుంది టేస్ట్. ఆయిల్ కూడా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది నల్ల కొబ్బరిలు. ఈ బకెట్ వచ్చేసి సాంబార్కి అనమాట. ఇక్కడ చూడండి స్పూన్స్ అక్కడ తీసుకొని వెళ్ళడానికి. మా అత్తయ్య అయితే ఒక 1 week నుంచే స్టార్ట్ చేసింది ఇవన్నీ సదరడము. అసలు ఆమెకు ఎవ్వరు వద్దు, ఆమె కావాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నచ్చదు ఎవరివి. ఇవి రైస్ కోసం అనమాట. ఇవి 2, ఎందుకంటే మనం కుకింగ్ పెద్ద దాంట్లో చేస్తాం కదా, అందులో కుక్ చేసినాక దీంట్లో వేసి వడ్డేయడానికి అందరికీ. ఈ గిన్నెలేమో కర్రీ వండిన తర్వాత వడ్డించుకోవడానికి, టేబుల్ మీద పెట్టుకొని వడ్డించుకోవడానికి చిన్న చిన్న సైజు గిన్నెలు. పీలర్, నైఫ్స్ అండ్ సిజర్ వచ్చేసి మనం వెజిటేబుల్స్ కట్ చేయడానికి, వెజిటేబుల్స్ పీల్ చేయడానికి. సిజర్ ఏమో ప్యాకెట్స్ కట్ చేయడానికి తీసుకెళ్తున్నాము. కుక్కర్ ఏమో పప్పు ఉడకబెట్టుకోవడానికి. గిన్నెలో సరిగ్గా ఉడకదు కదా, మంచిగా ఉడికితేనే సాంబార్ చిక్కగా వస్తుంది, అందుకని కుక్కర్ కూడా బయ దగ్గరికి తీసుకెళ్ళడానికి పెట్టుకున్నాము. ఈ బాస్మతి రైస్ వచ్చేసి ఆయిల్ రైస్ కోసం అనమాట. ఇది వైట్ రైస్, ఇది తినని వాళ్ళ కోసం అనమాట. కొంతమందికి ఏంటంటే ఆయిల్ రైస్ తింటే చాలా దాహం వేస్తుంది అని తినరు కదా, అది ఎవరికో కాదు నాకు నా కొడుకు కోసమే. రేపు అక్కడ తీసుకెళ్ళడానికి అనమాట. మా చిన్నోడు 2-3 రోజుల నుంచి మమ్మల్ని సంపాదింటున్నాడు ఏం చేయాలి పొద్దున్న నుంచి రాత్రి దాకానే. కొంతమంది మా చుట్టాల వాళ్ళు కూడా వస్తున్నారు, సేమ్ ఏజ్ గ్రూప్. ఇవన్నీ స్నాక్స్ అనమాట పిల్లలకి అక్కడ తినడానికి. లంచ్ అయిపోయినాక ఈవినింగ్ టీ తాగేటప్పుడు అట్లా. బిస్కెట్స్, మూందాల్ అండ్ కార్న్ ఫ్లెక్స్ అనమాట. చాక్లెట్స్ కూడా. ఈ సాప వచ్చేసి మాకు అక్కడ బావి దగ్గర కూర్చోడానికి. మాకు అక్కడ పెద్ద చింత చెట్టు ఉందన్నమాట మా బావి దగ్గర, అక్కడ వేసుకొని కూర్చుంటాము. ఇది మా అత్తతో వేసిన ఫస్ట్ వీడియో అనమాట. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.